హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సుభాష్ చంద్రబోస్ని. ఇప్పుడైతే మనము కొల్హాపూర్లో ఉన్నాం. కొల్హాపూర్లో ఎందుకు వచ్చాము అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తా. ఇక్కడైతే ఒక శక్తిపీఠం అయితే ఉంది. మనందరికీ తెలుసు, శ్రీ మహాలక్ష్మి శక్తిపీఠం అయితే వెలిసి ఉందన్నమాట కొల్హాపూర్లో. ఓకేనా? ఆ శక్తిపీఠం దగ్గరికి వెళ్ళేసి అక్కడ విశేషాలన్నీ మీకు పంచుకుంటా. ఇదిగోండి, మనం అయితే ఆటో మాట్లాడాం. కొల్హాపూర్ బస్ స్టాండ్ లో దిగిన తర్వాత అమ్మవారి టెంపుల్ కి అయితే ఆటోస్ అయితే విరివిరిగా ఉంటాయి. ఇదిగో చూడండి ఆటో. ఈ ఆటోలో ఎక్కేసి మనం గుడి దగ్గరికి అయితే చేరుకొని గుడి దగ్గర ఉండే విశేషాలన్నీ మీకు చెప్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంక బయలుదేరదామా? సో నైట్ టైం వీడియో తీస్తున్నా అనుకుంటున్నారా? నేను వచ్చేళ్ళకి బాగా లేట్ అయింది, అందుకనే నైట్ టైం వీడియో తీస్తున్నా. ఏమనుకోమాకండి, గుడిలో విశేషాలన్నీ చెప్తా. అసలు అమ్మవారు శక్తిపీఠంగా ఎలా తయారైంది, గుడి యొక్క స్థల పురాణం ఏంది అనేది ఎవ్రీథింగ్ మీకు ఈ వీడియోలో నేనైతే మొత్తం వివరిస్తాను. అసలు కొల్హాపూర్ ఎలా చేరుకోవాలి మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అనేది కూడా ఈ వీడియోలో మీకు మొత్తం బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లో దిగిన తర్వాత అయితే ఇదిగోండి చూడండి, ఆటో మాట్లాడుకోవచ్చు. ప్రతి ఒక్కరికి 20 రూపాయలు మాత్రమే కలెక్ట్ చేస్తారనమాట. అమ్మవారు టెంపుల్ దగ్గరికి అయితే పెద్ద ఛార్జ్ ఏం కాదు, తక్కువలోనే మనం అమ్మవారి గుడి దగ్గరికి అయితే చేరుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మనమైతే గుడిలోకి ఎంటర్ అయినాక ఇవన్నీ చెప్పుల స్టాండ్. ఇక్కడైతే చెప్పులు విడిచి ఇంకా మనమైతే దర్శనానికి వెళ్ళాలన్నమాట. ఈరోజు శుక్రవారము, అందుకని భక్తులైతే చాలా మంది ఉన్నారు. చూడండి, మీరు క్లియర్గా మీకు వీడియోలో కనిపిస్తుంది. అక్కడ క్యూ చాలా అంటే చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. ఈరోజు నేను శుక్రవారము, అందుకనే నైట్ టైం వచ్చాను. రేపు మళ్ళీ శనివారము, అందుకనే ఉద్దేశంతో మీకు నైట్ టైం చూపిస్తాను. సో భారీ మర్రి చెట్టు చుట్టూ భక్తులైతే వాళ్ళ యొక్క మొక్కులను అయితే తీర్చుకుంటూ ఉన్నారు. చూడండి, ఒక దారం తీసుకొని మర్రి చెట్టు చుట్టూరు ఇస్తున్నారనమాట. అదేందో ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను. దారం ఉందని మర్రి చెట్టు చుట్టూరు చుడుతున్నారు. అదిగో తెల్లగా కనిపిస్తుంది కదా, అదంతా దారం అనమాట. భక్తులు చూడండి పైకి పట్టుకొని మర్రి చెట్టు చుట్టూరు అయితే కడుతూ ఉన్నారు అనమాట. అసలు ఎందుకు కడుతున్నారు ఏంది అనేది నేను ఒకసారి కనుక్కొని మీకు చెప్తాను. చూస్తున్నారా, ఇది వచ్చేసి క్యూ లైన్ లో ఉండేటువంటి స్కానరు. ఇక్కడ చూడండి ఈ రోజు ఎంతమంది దర్శించుకున్నారు ఏంటి అనేది కూడా అక్కడ సంఖ్య అయితే మారుతుంది. ఇప్పటికైతే 20,658 మంది. అంటే ఇంక నేను దాటాలి, నాతో ఎంతమందో చూద్దాము. సో ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు శుక్రవారం అయ్యేలేకి ఖచ్చితంగా జనాలు అయితే బాగా ఉన్నారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఓకేనా? సో ఫ్రెండ్స్, దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా అంటే చాలా బాగా జరిగింది అమ్మవారి యొక్క దర్శనము. ఓకేనా? అసలు నా భూతో నా భవిష్యత్తు అన్న విధంగా అయితే అమ్మవారి దర్శనం అయితే జరిగింది. దాదాపుగా ఒక గంట. పెద్దామా అన్నమాట శక్తిపీఠము. ఒక గంటలో దర్శనం అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. కన్నుల పండగగా, అవును తనివి తీరా కన్నుల పండగగా అయితే దర్శనం అయితే బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. చూసారు కదా, మొత్తం క్రౌడ్ అయితే శుక్రవారం కాబట్టి భయంకరంగా ఉంది. చూడండి నా వెనక మొత్తం గర్భగుడి ఇదే అన్నమాట. అమ్మవారి దర్శనం అయితే నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా అయితే జరిగింది. ప్రధానంగా ఈ యొక్క శక్తిపీఠం యొక్క విశిష్టత ఏంది అంటే 18 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అనమాట. ఇక్కడ స్థల పురాణం ఏం చెప్పుకొచ్చారు అంటే ఆగముని తను రోజు శివుణ్ణి అయితే కొలుస్తూ ఉంటారు. థ్యాంక్స్.
ప్రసాదం ఇచ్చారు మన ఫ్రెండ్స్. అగస్త్య మహాముని ప్రతిరోజు శివుణ్ణి అయితే ప్రార్థిస్తూ ఉంటారనమాట. ఒకరోజు అగస్త్య మహాముని శివుణ్ణి కోరుకుంటారనమాట. ఏమనంటే, స్వామి ప్రార్థించి అగస్త్య మహాముని కాశీకి వెళ్ళి రోజు శివుని ప్రార్థించి శివుడు దర్శనం అయితే చేసుకుంటారు. అలా ఒకరోజు అగస్త్య మహాముని శివుణ్ణి ప్రార్థిస్తారనమాట. స్వామి, నేను రోజు అయితే కాశీకి వచ్చి మీ యొక్క దర్శనం అయితే చేసుకోలేకపోతున్నాను. నాకు మటుకు ఖచ్చితంగా మీరు ఒక చోట నుండి నాకైతే దర్శనం చేయించండి అని వేడుకుంటే, అప్పుడు ఆ విధంగా వేడుకుంటూ అగస్త్య మహాముని అయితే ఘోర తపస్సు చేస్తారు. అలా తపస్సు చేయంగా కొన్ని రోజుల తర్వాత మహాశివుడు అయితే ప్రత్యక్షమయ్యి అగస్త్య మహామునికి అయితే వరం ప్రసాదిస్తారు. ఎక్కడైతే మహాలక్ష్మి అమ్మవారు యొక్క దేవస్థానం ఉందో అక్కడైతే వచ్చి రోజు నీకు దర్శనం ఇచ్చి వెళ్తానని అగస్త్య మహామునికి అయితే నీకైతే వరం అయితే ప్రసాదిస్తారనమాట. ఈ విధంగా ఈ శక్తిపీఠం అయితే ఏర్పడింది. ఓకేనా? ఇదో మా ఫ్రెండ్ ప్రసాద్ అనమాట. మేమిద్దరం వచ్చాం టెంపుల్కి. అదేవిధంగా ఎక్కడ సార్? ఎవరు? బెంగళూరు సార్. బెంగళూరా? సేల్స్ లో వస్తుంటారా? నెల్లూరు, బెంగళూరు అంట. ఉన్నాను. ఓకే ఓకే. సార్ కూడా వచ్చారు దర్శనానికి. ఎలా జరిగింది సార్ దర్శనం? బాగా జరిగింది కదా? అది ఆ విధంగా మనకి శక్తిపీఠాలు అయితే ఏర్పడ్డాయి. కానీ ఈ శక్తిపీఠం అలాంటిది కాదు. అగస్త్య మహాముని కోరిక మేరకే ఏర్పడిన శక్తిపీఠం అనమాట. ఇది ఈ స్థల పురాణము. ఓకేనా? అంతా బెంగళూరు నుంచి వచ్చారు సార్ వాళ్ళు. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పండి. మీ పేరు సార్? బోస్ సార్. ఓకే బోస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అమ్మవారి యొక్క రూపం ఎలా ఉందంటే, అమ్మవారు 3 అడుగుల రాయి మీద నల్లటి రూపంలో అయితే భక్తులకైతే దర్శనం ఇవ్వడం జరిగింది. దర్శనం అయితే నా భవిష్యత్ ఆల్రెడీ మీకు చెప్పాను. చాలా అంటే చాలా బాగుంది. మనము ఖచ్చితంగా దర్శించదగినటువంటి శక్తిపీఠాలలో మహాలక్ష్మి శక్తిపీఠం కూడా ఒకటి. అంబాలాదేవి అని కూడా అంటారు. ఓకేనా? చూడండి, ఈరోజు శుక్రవారం కాబట్టి జనాలు ఎంత రష్గా ఉన్నారు. భక్తులైతే విరివిగా వచ్చి చిన్న చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి ఈ శక్తిపీఠంలో. ఓకేనా ఫ్రెండ్స్? శతాబ్దంలో అయితే ఈ యొక్క మహాలక్ష్మి శక్తిపీఠము యాదవుల యొక్క ఆధీనంలో ఉంది. వాళ్ళు కూడా చాలా డెవలప్ అయితే చేశారనమాట. ఈ శక్తిపీఠం ఎందుకు తీస్తున్నానని నేను వచ్చేలేకి బాగా లేట్ అయిపోయింది. అందుకని నైట్ టైం తీస్తున్నాను. నైట్ టైం కూడా ఒకసారి చూపిద్దాం. అందరూ డే టైంలో చూపించుంటారు మీకు గుడి యొక్క ప్రాముఖ్యత. నైట్ టైంలో కూడా మనం ఒకసారి చూపిద్దాం అనే ఉద్దేశంతో మీ అందరికీ అమ్మవారి యొక్క విస్తృత గురించి చెప్పాలి అనే ఉద్దేశంతో అనమాట నేను నైట్ టైం వీడియో చేయడం జరుగుతుంది. చూడండి, నైట్ టైము మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయం యొక్క అందాలు అయితే మీరు వీక్షించండి. ఎంత అంటే అంత చాలా బాగుంది. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. భక్తులు అయితే ఈరోజు శుక్రవారం కాబట్టి బాగా దర్శించుకుంటూ ఉన్నారు. అంతేకాదు, ముఖ్యంగా నవరాత్రుల టైంలో అయితే అమ్మవారి దగ్గరికి మన దేశ విదేశాల నుంచి కూడా భక్తులు విరివిరిగా పాల్గొంటారనమాట పెద్ద సంఖ్యలో. ఆ రోజు అయితే అసలు క్రౌడ్ మామూలుగా ఉండదంట. ఓన్లీ నవరాత్రుల టైంలో ఇంకా లక్షల సంఖ్యలో భక్తులు అయితే వస్తూ ఉంటారు. మాకైతే ఇప్పుడు ప్రజెంట్ 1 గంటలోనే దర్శనం అయిపోయింది. ఓకేనా? చూసారు కదా మొత్తం టెంపుల్. మీకు మొత్తం చూపిస్తా ఒకసారి. ముఖ్యంగా మహాలక్ష్మి అమ్మవారి యొక్క టెంపుల్కి ఎలా చేరుకోవాలనుకుంటున్నారా? తెలుగు రాష్ట్రాల నుంచి, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి అయితే తిరుపతి నుంచి ప్రతిరోజు రాత్రి 9:30కి అయితే ఒక ట్రైన్ అయితే అందుబాటులో ఉంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి అయితే నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉన్నాయి కోలాపూర్కి. ఈ మహారాష్ట్రలో ఉన్నటువంటి కోలాపూర్లో అమ్మవారి దర్శనానికి అయితే ప్రతి నైటు హైదరాబాద్ నుంచి అయితే బస్సులు అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఓకేనా? మనం హైదరాబాద్ అయినా వచ్చి బస్సులో అయినా రావచ్చు, లేకపోతే తిరుపతి నుంచి అయినా ట్రైన్లో అయినా చేరుకోవచ్చు అనమాట. సో దర్శనానికి స్పెషల్ క్యూస్ అంటూ ఏమీ లేవు, ఎటువంటి ఛార్జెస్ ఏమి లేవు. అందరూ సర్వదర్శనంలోనే వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకుంటూ ఉన్నారు. ఇక్కడైతే ఎటువంటి స్పెషల్ దర్శనాలు అటువంటి ఏం లేవు. తర్వాత ప్రసాదాలు కూడా ఏమి ప్రత్యేకించి ఏం లేవు. బయట నుంచి మనం తీసుకుపోయిన ప్రసాదాలే లోపల అమ్మవారికి చూపించి మనకి ఇస్తున్నారు. అది ఓకేనా? కాకపోతే అమ్మవారికి మటుకు ఒక చీర, జాకెటు, ఒక కొబ్బరికాయ అయితే సమర్పిస్తూ ఉన్నారు భక్తులు విరివిరిగా. లోపల అయితే అమ్మవారికి ప్రతిరోజు 5 సార్లు అయితే అర్చన జరుగుతుంది. అది విశిష్టత ఈ యొక్క ఆలయంలోకి ప్రవేశించగానే మనము అమ్మవారి యొక్క గుమ్మంలో తాబేలను అయితే చూడవచ్చు. అటు ఇటు అమ్మవారికి ఇరువైపులా మనము సింహాలు అయితే ఉంటాయి అన్నమాట. సింహాలను అయితే చూడవచ్చును. అది చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారి యొక్క ప్రతిమ కన్నుల పండుగగా ఉంది. ఒకసారైనా దర్శించుకోదగిన పుణ్యక్షేత్రం కోలాపూర్లో ఉన్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆలయము. ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఇక్కడ నేను
ఈ ప్రధానంగా అమ్మవారు మహాలక్ష్మీదేవి కాబట్టి ఈ కోలాపూర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా సుఖ సంతోషాలతో వాళ్ళు అంటే పేదరికం కూడా పెద్దగా ఉండదు అని చెప్పుకొచ్చారు. నేను కూడా గమనించాను, పెద్దగా ఏమీ పేదరికం ఏం కనిపించలేదు. అంటే ముందు ప్రధానంగా ఈ గుడి పరిసర ప్రాంతాల్లో ఎటువంటి బెగ్గర్స్ కూడా ఏం లేరనమాట. ప్రధానంగా అమ్మవారు కొలువై ఉన్నారు కాబట్టి ఇక్కడైతే భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం ఏంటంటే కోలాపూర్లో ఉండే ప్రజలంతా ధనవంతులుగా భావిస్తారు. ధనవంతులు ఏముంది, దాదాపు 80% అయితే కొంచెం ధనవంతులుగానే ఉన్నారు కనిపిస్తుంది. ఇక్కడ మంచి మంచి హోటల్స్ అన్నీ ఉన్నాయి. అంటే హోటల్స్ అంటే ప్రజలకి సంబంధం ఏంటంటారా, కాదు, ఉంది. కొంచెం ధనవంతులు ఎక్కువగానే ఉంటారు అని వాళ్ళ యొక్క నమ్మకము. అదేవిధంగా ఇక్కడ ఉందన్నమాట. సో ఫ్యామిలీతో వచ్చే వాళ్ళు అయితే భక్తులు ఇదిగోండి ఆ టెంపుల్ ఆపోజిట్లోనే లాడ్జీలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి లాడ్జీలు. ఇక్కడే కాదు, ఇంకా ఊరు మొత్తంలో కూడా మంచి మంచి లాడ్జీలు ఉన్నాయి. నాకు తెలిసి 5 స్టార్ నుంచి 3 స్టార్ లాడ్జీలు అన్నీ ఉన్నాయి. నేనైతే గమనించాను అనమాట, పూర్తిగా టౌన్ అంతా తిరిగాను, బాగున్నాయి లాడ్జీలు కూడా. ఇదిగోండి ఇవి లాడ్జీలు, అమ్మవారి గుడి టెంపుల్ ఎదురుగా కూడా ఉన్నాయన్నమాట. సో అమ్మవారి దర్శనానికి అయితే డ్రెస్ కోడ్ అంటూ ప్రత్యేకంగా ఏం లేదు. కాకపోతే ఈరోజు శుక్రవారం అయ్యేకి ప్రతి ఒక్కరు భక్తులైతే ముఖ్యంగా ఆడవారైతే శారీలు ధరించుకొని వస్తున్నారు. మిగిలిన మగవారు మామూలు షర్ట్ ప్యాంట్లోనే ఉన్నారు. ప్రత్యేకించి డ్రెస్ కోడ్ అంటూ ఏమీ లేదు, ఓకేనా. కానీ దేవుడి దగ్గరికి దర్శనానికి వస్తున్నాం కాబట్టి కొంచెం పద్ధతి అయిన డ్రెస్ వేసుకొని వస్తే మంచిది, బాగుంటుంది చూసే వాళ్ళకు కూడా అని నా యొక్క విన్నపం, ఓకేనా. సో దర్శనానికి వెళ్ళే భక్తులు అయితే చూడండి, అమ్మవారికి పూలు ఎట్లా తీసుకోబోతున్నాం, ఎన్ని రకాల పూలు అయితే అవైలబుల్లో ఉన్నాయి చూడండి. ఇది గరిక నాకు తెలిసి, ఇది వచ్చి గులాబీ పూలు, ఇది మనకు తెలుసు తామర పూలు, తర్వాత మామిడి ఆకులు కూడా తీసుకోబోతున్నారు, తర్వాత బంతి పూలు, లిల్లీలు, తర్వాత లిల్లీలు ఇంకొక రకాలు, ఇవన్నీ అమ్మవారికి అయితే నైవేద్యం కాదు అదే సమర్పించుకుంటూ ఉన్నారు. సారీ, గరిక, తర్వాత ఇది వచ్చేసి మన మర్రి చెట్టు, అవి మొత్తం ఇవన్నీ అమ్మవారికి అయితే లోపల భక్తులు తులసాకు ఇవన్నీ తీసుకెళ్లి అమ్మవారికి అయితే సమర్పించుకుంటూ ఉన్నారు భక్తులు విరివిరిగా ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ అమ్మవారి యొక్క విశిష్టత గురించి, ఓకేనా. మీ వీడియో కనుక మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే మన్నించండి, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.